అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో. రోజు కొంతమందికి పూజ చేసేది కుదరదు కదండి. అలాంటి వాళ్ళు ఏ రోజు పూజ చేస్తే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే రోజు దీపారాధన చేసేవాళ్ళు ఏ రోజు ఎలా పూజ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయాలలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్త్రీలు తమ ఇళ్లల్లో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు. నిత్య పూజలు చేసేవాళ్ళు ఉదయం 6 గంటల లోపు పూజ పూర్తి చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సర్వదేవతలు కూడా శివుడికి ఉదయం 6 గంటలకు పూజలు చేస్తారని గ్రంథాలు వివరిస్తున్నాయి. కాబట్టి దేవతలు తిరిగే పుణ్య సమయంలో ఎవరైతే ఉదయం 6 గంటల లోపు పూజ చేస్తారో వారికి జన్మ జన్మల పుణ్యం లభిస్తుందట. ఇంట్లో రోజు పూజ చేయలేని వారు వారంలో ఒక్కరోజైనా తప్పకుండా పూజ చేయాలి. సోమవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఈ 3 రోజుల్లో ఏ ఒక్క రోజు పూజ చేసినా చాలా మంచి ప్రతిఫలం లభిస్తుంది పండితులు వివరిస్తున్నారు. సోమవారం శివునికి ఇష్టమైన రోజు. శివానుగ్రహం సొంతం చేసుకోవడానికి పెద్దగా కష్టపడవలసిన పని లేదు. నిర్మలమైన భక్తితో శివునికి 2 పువ్వులను సమర్పించిన శివుడు అనుగ్రహిస్తాడు. శివుడు సోమవారం రోజున కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని గ్రంథాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఆ రోజున భక్తి నియమాలతో చేసే పూజ వల్ల కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చని శివపురాణం వివరిస్తుంది. మీరు సోమవారం రోజున పూజను చేయాలనుకుంటే సోమవారం ఉదయాన్నే లేచి ముందుగా ఓం నమశివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని 3 సార్లు మనసులో జపించుకోవాలి. తరువాత ఇంటిని నీటితో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. సోమవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేయలేని వారు పాపిట మీద కుంకుమ బొట్టు ధరించినా సరిపోతుంది. ఎందుకంటే స్త్రీల పాపటి మీద గంగమ్మ దేవి కొలువై ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు తమ పాపిటి మీద కుంకుమ బొట్టును ధరించి పూజ చేస్తే చాలా మంచిది. శివునికి ముఖ్యంగా పసుపు మరియు నీలం రంగు అంటే చాలా ఇష్టం కావున సోమవారం పూజ చేసేవాళ్ళు శివునికి ఇష్టమైన పసుపు పువ్వులను లేదా నీలం రంగులో ఉండే పువ్వులను పూజలో ఉపయోగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా శివునికి నీలం రంగులో ఉండే శంకు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శంకు పువ్వులు మీకు అందుబాటులో ఉంటే కనుక ఖచ్చితంగా శివ పూజలో శంకు పువ్వులను ఉపయోగించండి. ఎవరైతే నీలం రంగులో ఉండే శంకు పువ్వులను సోమవారం రోజున శివుని పటానికి పెడతారో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవనాన్ని కొనసాగిస్తారని శివపురాణం వివరిస్తుంది. జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారం నాడు శివుడికి పూజించిన తరువాత శివ తాండవ స్తోత్రం పఠించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. మారేడు ఆకులతో శివుడికి పూజ చేస్తే భక్తుల కోరికలను త్వరగా నెరవేరుతాయని నమ్మకం. సోమవారం శివునికి పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా అరటి పండ్లు పెడితే మంచిది. సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమతో బొట్లు పెడితే చాలా మంచిది. శివునికి ముఖ్యంగా గంధం అంటే చాలా ఇష్టం కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివుని పటానికి గంధం రాస్తారో వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సోమవారం చేసే పూజలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముఖ్యంగా 3 ఒత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని గ్రంథాలు వివరిస్తున్నాయి. ఇలా పూజ చేసుకున్నాక చివరగా పూజ ముగించే ముందు మనసులో ఒక 108 సార్లు ఓం నమశివాయ అని జపించుకొని శివునికి హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఇలా ప్రతి సోమవారం రోజున
ఇంట్లో పూజ చేసుకుంటే ఆ ఇంట్లో వారికి ఎటువంటి కష్టాలు ఉండవని శాస్త్రాల్లో బలంగా చెప్తున్నాయి. సోమవారం రోజున ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకు రెట్టింపు ఫలితం ఉంటుందని శాస్త్రంలో చెబుతున్నాయి. ఎందుకంటే శివపురాణం ప్రకారం శివుడు సాయంత్రం సమయంలో ఎక్కువగా భూమిపై సంచరిస్తాడట. కాబట్టి సాయంత్రంలో ఇంట్లో పూజ చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా సోమవారం ఒక్క రోజున పూజ చేస్తే వారం రోజులు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. కనుక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి సోమవారం పూజ చేయలేని వాళ్ళు శుక్రవారం ఏ విధంగా పూజ చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే మొదటిగా లక్ష్మీదేవి గుర్తుకు వస్తుంది. శుక్రవారం రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే లేచి తమ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని మనసులో స్మరించుకోవాలి. ఎందుకంటే మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. తరువాత ఇంటిని తుడుచుకొని స్నాన కార్యక్రమాలు ముగించుకొని ఇంటి గడపలను తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకొని పూజ కోసం సిద్ధం అవ్వాలి. శుక్రవారం స్త్రీలు పూజ చేసే ముందు కాళ్ళకి చక్కగా పసుపు రాసుకొని కంఠానికి గంధము రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించాలి. శుక్రవారం రోజున స్త్రీలు మహాలక్ష్మిలాగా తయారై ఇంట్లో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవికి పాలతో చేసిన స్వీట్లు అంటే మహా ఇష్టమట. కాబట్టి మీకు వీలైతే శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పరమాన్నం తయారు చేయలేని వారు పాలల్లో కొంచెం పటిక బెల్లం వేసి వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించిన మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టమట. కాబట్టి శుక్రవారం రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా గులాబీ పువ్వులను మాత్రమే పూజలో ఉపయోగించాలి. శుక్రవారం పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున వెలిగించే దీపంలో 5 ఒత్తులు ఉండేలా చూసుకోవాలి. శుక్రవారం రోజున సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని ఒక గిన్నెలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి దాని మీద పసుపు కుంకుమ గంధం వేసి నమస్కరించి ఏదైనా ఒక కోరిక కోరుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేస్తే మీ చిరకాల కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది. ఒకవేళ శుక్రవారము పూజ చేసుకునే దానికి వీలు కాని వాళ్ళు చక్కగా శనివారం చేసుకోవచ్చండి. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి పిండి దీపం ఒక్కటి వెలిగించి తులసి దళాల మాల అలంకరిస్తే చాలా మంచిది. మనము వారంలో ఏ రోజు పూజ చేయకపోయినా శనివారం రోజు మాత్రము వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ తులసి దళాల మాల సమర్పించి పిండి దీపం వెలిగించినట్లయితే ఆవు నేతితో ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. నైవేద్యంగా దద్దోజనం సమర్పిస్తే చాలా మంచిదండి. ఇంకా శనివారం రోజు గోవిందనామాలు చదివితే చాలా మంచిదండి. పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి పూజ అనంతరం హారతి ఇస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అంతేనండి. మనకి వీలు చేసుకొని ప్రతిరోజు నిత్య దీపారాధన అనేది ఇంట్లో చేసుకోవాలండి. ఒకవేళ వీలు కాని పక్షంలో సోమవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు పూజ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ప్రతిరోజు నిత్య దీపారాధన అనేది పూజ గదిలో జరగాలి. అంతేనండి. ఉత్తమమైన ఫలితాల కోసము సోమవారము శుక్రవారం శనివారం పూజ ఎలా చేయాలో పూర్తి వివరాలు తెలుసుకున్నారనుకుంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.